వష్ లెవెల్ 2 అనేది గుజరాతీ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చింది. వశీకరణం, బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ గుజరాత్, హిందీ లాంగ్వేజ్‌లలో మాత్రమే అవైలబుల్‌లో ఉంది. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే ఈ సీరీస్‌లో ఇంత ముందుకు వచ్చిన 'వష్' మూవీని అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ జ్యోతికలతో హిందీలో 'శైతాన్' పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. 'వష్' మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ 'వష్ లెవెల్ 2' మూవీ కథ కూడా సేమ్ వశీకరణం, బ్లాక్ మ్యాజిక్‌ల చుట్టూ తిరుగుతుంది. గుజరాత్‌లోని ఒక ప్రైవేట్ గర్ల్స్ స్కూల్‌లోని 50 మంది విద్యార్థినులను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. మొదటి భాగంలో చూపించిన ఆ విలన్ శిష్యుడు. మొదటి భాగంలో విలన్ను హీరో చీకటి గుహలో బంధిస్తాడు కదా! అలా తన గురువు ప్రతాప్ జాడ వెతుక్కుంటూ 12 ఏళ్లుగా గాలించినా దొరక్కపోయేసరికి అతను ఏదో ప్రమాదంలో ఉన్నాడని గ్రహించి, ఇలా పిల్లల్ని తన ఆధీనంలో ఉంచుకుని తన వశీకరణం ద్వారా కొంతమందిని చనిపోయేలాగా చేస్తాడు. మిగతా కొంతమందిని ఊర్లో జనాల మీద, రద్దీ ప్లేసులలో ఉన్మాదులుగా మార్చి జనాల్ని చంపేస్తుంటారు. దీంతో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి కేసును ఒక స్థాయికి తీసుకొచ్చే క్రమంలో స్కూల్ పిల్లలు చెప్పిన మాట ప్రతాప్ అంకుల్ను ఎక్కడున్నా తీసుకురండి అనడంతో ఒక వ్యక్తి వచ్చి ప్రతాప్ అంకుల్ తన దగ్గరే ఉన్నాడని, కానీ ఒక షరతు మీద అతన్ని చూపిస్తానని అతని శిష్యునికి చెబుతాడు. అసలు వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ప్రతాప్కు అతనికి సంబంధం ఏమిటి? పూర్తిగా వశీకరణం మాయలో పడిన స్కూల్ అమ్మాయిలను అతను ఎలా కాపాడాడనేది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. మూవీ చూశాక పర్లేదు, ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేసింది. కానీ పిల్లలతో బ్రూటల్గా హత్యలు చేయించడం, హింసాత్మక ఘటనలకు ప్రేరేపించడం కాస్త శృతిమించింది. హర్రర్ థ్రిల్లర్ మేళవించిన ఈ మూవీ కాన్సెప్ట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది నాకు నచ్చలేదు. పిల్లలు ఈ మూవీ చూడకపోవడమే మంచిది. నటునటుల విషయానికొస్తే ఒక మోనాల్ గజ్జర్ తప్ప తెలిసిన యాక్టర్స్ ఎవ్వరు లేరు. స్కూల్ ప్రిన్సిపల్ పాత్రలో కనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి చిటికెలో ముగించారు. ఇంకాస్త ఎఫెక్టివ్గా ఉండి ఉంటే బాగుండేది. తక్కువ రన్ టైం ప్లస్ పాయింట్. కేవలం 100 మినిట్స్ మాత్రమే డ్యూరేషన్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. మ్యూజిక్ సస్పెన్స్ను టెంపో చేస్తూ సాగిన విధానం బాగుంది. ఓవరాల్గా కొన్ని ఆస్పెక్ట్లో మంచి థ్రిల్లింగ్ను పంచుతుంది. నా పరంగా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.82/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.